బహు ప్రజ్ఞాశీలి దీనజనుల జీవనదీవి స్వాగతం సుస్వాగతం. అందరికీ ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా పర్యాటక శాఖ తరఫున ఆహ్వానిస్తూ మరి కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా కె బెర్హర్ D2లో ఘాట్ ఎక్కువ. ఇక్కడ గెలాక్సీ గ్రానైట్ గృహాలకు వినూతన శోభనిచ్చి ఒంగోలు శ్రీమతి కె తమా మాన్సారి IAS గారి సారథ్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమం అందరికీ మరొకసారి ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన కలెక్టర్ గారు ఇక్కడ మాట్లాడిన వారందరూ కూడా ఈ టూరిజం డే గురించి ఎందుకు ఇది మనం జరుపుకుంటున్నాము, ఈ సంవత్సరం టూరిజం అండ్ పీస్ అనే థీమ్తో జరుపుకుంటున్నాము. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజమ్స్, ఎందుకు మనము వేరే చోటుకు వెళ్ళి అక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ని మనం విజిట్ చేయాలి, దానివల్ల మనకు పర్సనల్గా అదేవిధంగా మన స్టేట్కి మన కంట్రీకి ఆర్థికంగా ఎటువంటి బెనిఫిట్స్ వస్తుంది, దాని గురించి చాలా డీటెయిల్డ్గా మీ అందరికీ కూడా చెప్పారు. సో ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో అదేవిధంగా మన స్టేట్లో మన కంట్రీలో ఉన్న ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి దాని గురించి కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా దీని గురించి ఐడియా అయితే ఉంది కదా. దేవర్ గారు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా. సో యూట్యూబ్లో అన్నీ కూడా అక్కడ డైరెక్ట్గా వెళ్ళి చూడలేకపోయినా యూట్యూబ్లో అన్నీ కూడా చూస్తారు కదా. సో దీంట్లో ఎంతమంది ఇక్కడ ఇప్పుడు ఏదైతే మన డిస్ట్రిక్ట్లో చెప్పారో ఆ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేశారు. పాకల బీచ్ బాగుందా? దాన్ని ఇంకా మనము బ్యూటిఫికేషన్ చేయబోతున్నాము. మన డిస్ట్రిక్ట్లో ఉన్న కొత్తపట్నం బీచ్, పాకల బీచ్, అక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము ఇంప్రూవ్ చేసి బ్యూటిఫికేషన్ చేసి బాగా అంటే ఎక్కువ మంది అక్కడ వచ్చేటట్లు వీఆర్ టేకింగ్ ఎఫర్ట్స్. అదేవిధంగా ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో ఉన్న రిలీజియస్ టూరిజం సింగరాయకొండ, తిరుప్రాంతకం, మార్కాపురంలో టెంపుల్స్ ఎంతమంది విజిట్ చేసి ఉన్నారు? ఓకే ఫైన్. అదేవిధంగా మనకి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న మన డిస్ట్రిక్ట్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళి హార్స్లీ హిల్స్ తెలుసా? హార్స్లీ హిల్స్ ఎక్కడ ఉంది? ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? ఎవరైనా చెప్పగలుగుతారా? సో మీరు అందరూ కూడా మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయి. మన డిస్ట్రిక్ట్లో ఏదైనా ఉంది తెలుసుకోవాలి. ట్రావెల్ అంటే ఇక్కడ పెట్టుకున్నాము దీని గురించి మీ అందరూ కూడా చేద్దాము. ఏదో వచ్చారు దీని గురించి మాట్లాడారు వెళ్ళిపోయారు అన్న ఉండదు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినా లేదా ఈ కాలేజ్ టైంలోనే ఇది ఎక్కువ ఆపర్చునిటీ. సో ఎవరైనా మాత్రమే ఫోకస్ చేయాలి. దాంతో పాటు కొంచెం తెలుసుకొని జనరల్ నాలెడ్జ్ మన డిజిటల్ చైత్యాలు, శాసనాలు. ఆంధ్రప్రదేశ్ అంటే ఘన సాంస్కృతిక నిలయం, యాత్రికులకు స్వర్గధామం. 26 జిల్లాల నవ్యాంధ్ర నిత్య పర్యాటక గుబాళింపుల గుల్దస్తా మన ఆంధ్రప్రదేశ్. మరి మన జిల్లాలో ప్రకాశం జిల్లాకు ప్రాచీన కాలం నుండి గొప్ప చరిత్రలు. ఈ ప్రాంతం కాకతీయుల కాలంలో గౌరవం పొందింది. విజయనగర రాజుల పాలనలో మరి మన స్వాతంత్ర
మరి పాటల మరియు కొత్తపట్నం అనేది ప్రసిద్ధమైన సముద్ర తీర ప్రాంతాలు. ఇవన్నీ కూడా మనం ఒక చదివే కాకుండా మరి మన సెలవుల్లో ఇలాంటి రోజుల్లో మనం ఒకసారి ఇవన్నీ కూడా చూడటం వల్ల మానసిక ఉల్లాసము, తర్వాత ఆహ్లాదం